నమస్తే వెల్కమ్ టు గెలిపేవర్ది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ నియోజకవర్గం హాట్ ఫేవరెట్ వైసీపీ టీడీపీ అభ్యర్థులిద్దరికి హోమ్ గ్రౌండ్ ఒకరు మంత్రి అయితే మరొకరు సీనియర్ నేత అభివృద్ధి సింపతి లోకల్ చుట్టూ ఎన్నికలు తిరిగాయి ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అధికార కూటమి పక్షాలు అత్యంత పగడ్బందీగా వ్యవహరించాయి తెరచాటు రాజకీయాలు లోపాయకారి ఒప్పందాలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని టెన్షన్ పెడుతున్నాయి 35 ఏళ్ల క్రితం తండ్రులు ఇప్పుడు కొడుకుల మధ్య ప్రత్యక్ష పోరులో అంతిమ ఫలితం ఎవరి పక్షం గాజువాకలో గుడివాడ వర్సెస్ పల్లా శ్రీనివాస్ ఎవరు గెలిచినా హిస్టరీ క్రియేట్ చేసినట్లేనా పోల్ మేనేజ్మెంట్ లో పల్లా వెనుకబడ్డారా ఉత్కంఠభరిత పోరులో విజేత ఎవరు స్టీల్ సిటీ వైజాగ్ లో కీలక స్థానం గాజువాక నియోజకవర్గం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపట్టంతో మినీ ఇండియాను తలపిస్తోంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో గాజువాక ఏర్పాటైంది గత 3 ఎన్నికల్లో 3 భిన్న పార్టీల అభ్యర్థులు గెలుపొందారు 2009లో ప్రజారాజ్యం ఈ సీటు ఎగరేసుకుపోయింది 2014లో తెలుగుదేశం విజయం సాధించింది స్థానికుడైన బీసీ నేత పల్లా శ్రీనివాస్ కు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు టీడీపీ వైసీపీ జనసేన మధ్య హోరాహోరీ పోరులో 65.33% పోలింగ్ నమోదైంది వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై 16,753 ఓట్ల తేడాతో గెలిచారు ఈసారి గాజువాకలో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డారు గాజువాకలో జనసేన జెండా ఎగరేస్తామన్న పవన్ వ్యాఖ్యలతో పల్ల సందిగ్ధంలో పడ్డారు పవన్ పోటీ చేస్తే సీటు వదిలేస్తానని లేని పక్షంలో రాజీ పడబోనని పల్లా ప్రకటించడంతో టీడీపీ ఇరుకున పడింది అనేక తర్జన భర్జనల తర్వాత టికెట్ మాజీ ఎమ్మెల్యే ఖరారు చేసింది మరోవైపు అధికార వైసీపీ అనేక మార్పులు చేసి ఆఖరి నిమిషం వరకు కేడర్ను తికమక పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని తప్పించి యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ చందుకు బాధ్యతలు అప్పగించింది సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఈ ప్రయత్నం చేసినప్పటికీ పార్టీని సమన్వయం చేయడం కొత్త నాయకత్వంతో సాధ్యం కాదని పార్టీ గ్రహించింది ఎమ్మెల్యే వర్గం నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది గాజువాకలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులకు అవకాశం అనే యాంగిల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ని రంగంలోకి దించింది దీంతో గాజువాక ఎన్నికల వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది సరిగ్గా 2 నెలల ముందు ఇక్కడ అడుగుపెట్టిన మంత్రి గుడివాడ పోల్ మేనేజ్మెంట్ లో తన మార్కు చూపించారు బలమైన కాపు సామాజిక వర్గం స్థానికుడి కావడం 3వ తరం రాజకీయ కుటుంబం ఇవన్నీ అమర్నాథ్కు పూర్తిగా కలిసొచ్చాయి లోకల్ ఫీలింగ్ వైసీపీ టీడీపీ అభ్యర్థులకు బాగానే వర్కౌట్ అయింది సింపతి సంప్రదాయ ఓటు బ్యాంక్ బీసీ ఓటింగ్ పై పల్లా శ్రీనివాస్ ఆధారపడ్డారు హోమ్ పిచ్ లో జరిగిన హోరాహోరీ పోర్లో ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఉత్కంఠభరితంగానే జరిగింది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటర్ల పరంగా రెండో పెద్ద నియోజకవర్గం గాజువాక ఇక్కడ 3,33,611 మంది ఓటర్లున్నారు వీరిలో పురుషులు 1,67,112 కాగా మహిళలు 1,66,457 2,32,949 ఓట్లు పోలవడంతో 69.83% నమోదైంది పోలింగ్ 2019లో ఇక్కడ 2,02,094 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు 65.33% పోలింగ్ నమోదైంది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 4% ఎక్కువ పోలింగ్ జరిగింది దీంతో పెరిగిన ఓట్లు ఎవరిని గెలిపిస్తున్నాయి ఎవరికి షాక్ ఇస్తున్నాయనే విశ్లేషణలు చర్చనీయాంశంగా మారాయి పోల్ మేనేజ్మెంట్ లోనూ తడబడ్డారన్న ప్రచారం జరుగుతోంది అమర్నాథ్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందు తనకు గంపగుత్తగా పడతాయనుకున్న కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిక ఏర్పడింది ఇక్కడ జనసేన బీజేపీకి పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది అయితే అంతర్గత కారణాలతో ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అయిందనేదే కీలక అంశం అదే సమయంలో సింపతి స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేయడం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న అభిప్రాయం అన్నిటికీ మించి బీసీల ఓటు బ్యాంకు కాపులతో ఉన్న కుటుంబ సంబంధాలు ఇలా పల్లాకు చాలా ప్లస్ పాయింట్సే ఉన్నాయి దీంతో గాజువాక ఎన్నికల పోరు 2019 అంత పీక్స్ లేకపోయినా ఈ దఫా కూడా ఆసక్తికరంగా మారింది గాజువాకకు గుడివాడ అభ్యర్థి అయ్యాక టైట్ ఫైట్ గా మారింది ఎవరికి ఈజీ కాదు అన్నట్టుగా ఉంది ఇక్కడ ఎవరు గెలిచినా మరోసారి హిస్టరీ రిపీట్ అన్నట్టుగానే ఉంటుందనేది మరో ఆసక్తికరమైన అంశం 35 ఏళ్ల క్రితం ఇదే సీటు కోసం తండ్రులు 2024లోకి వచ్చేసరికి కొడుకులు తలపట్టమే కారణం పునర్విభజన జరిగే వరకు గాజువాక పెందుర్తి నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది 1989 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం టీడీపీ నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో పల్లా సింహాచలంపై గుడివాడ గురునాథరావు 19,903 ఓట్లు తేడాతో విజయం సాధించారు ఇప్పుడు వారి కుమారులైన పల్లా శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ ప్రత్యర్థులుగా పోటీకి దిగారు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య అనేక సారూప్యతలు ఉండడంతో గాజువాక ఎవరి అడ్డా అనేది ఆసక్తికరంగా మారింది
ఉత్కంఠ భరిత పోరులో విజేత ఎవరు అనేది జూన్ 4న తేలిపోనుంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములపై పార్టీల అంచనాలు పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. గెలుపు తమదంటే తమదని సవాళ్లు ప్రతి సవాళ్లతో కేడర్ను ఉత్సాహపరుస్తున్నాయి. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో ధీమా కనిపిస్తున్నా హార్ట్ బీట్ అయితే పెరిగిపోతోంది. మంత్రి వర్సెస్ కేంద్ర మాజీ మంత్రి మధ్య జరిగిన పోర్లో విజేతలు అయ్యేదెవరు? డోన్ నియోజకవర్గంలో మహామహుల పోటీ. అభివృద్ధి మంత్రి బుగ్గనకు అనుకూలిస్తుందా? టీడీపీకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కలిసొస్తుందా? పెరిగిన పోలింగ్ టీడీపీకి ప్లస్సా మైనసా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో అందరి కళ్లు డోన్ నియోజకవర్గంపై పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి బరిలో నిలవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి బుగ్గన ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన బుగ్గన హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పనిచేశారు. డోన్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన జగన్ అన్నట్టుగానే వైసీపీ సర్కారు ఏర్పాటయ్యాక బుగ్గనకు మంత్రి పదవిచ్చారు. అది కూడా ఆర్థిక శాఖ దక్కడంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా ఛాన్స్ దొరికింది. నిత్యం తన శాఖ వ్యవహారాల్లో బిజీగా ఉండే బుగ్గన ఎన్నికల సమయంలో పూర్తిగా నియోజకవర్గంపై దృష్టి సారించారు. పోలింగ్ సరళి తర్వాత గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు మంత్రి బుగ్గన. డోన్ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 77.51% పోలింగ్ నమోదైతే 2019 ఎన్నికల్లో 78.94% పెరిగింది. మొత్తం ఓట్లు 2,27,351 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,88,187 ఓట్లు పోలయ్యాయి. 82.77% పోలింగ్ నమోదు కావడంతో 2 పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి నినాదానికి పట్టం కట్టారన్న నమ్మకంతో ఉన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నియోజకవర్గంలో సుమారు 3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, గతంలో ఇక్కడి నుంచి సీఎం మంత్రులు ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధి చేయలేకపోయారని జగన్ ప్రచారం చేశారు. జాతీయ రహదారులు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, విద్యా సంస్థలు, ఆసుపత్రి భవనాలు ఇలా ఎక్కడ చూసినా తన అభివృద్ధి కనిపించిందని, అదే గెలుపును కారణమవుతుందని బుగ్గన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధిక నిధులు ఇక్కడే ఖర్చు పెట్టారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కారణంగానే పోలింగ్ అత్యధికంగా నమోదైందని అంటున్నారు. ప్రజలు తమకే అనుకూలంగా ఓటేశారని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి బలమైన నాయకత్వం లేదని, టీడీపీలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కుటుంబం, సుబ్బారెడ్డి వర్గాలతో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు. హ్యాట్రిక్ కొడతాననే ధీమాతో ఉన్నారు మంత్రి బుగ్గన. డోన్ నియోజకవర్గంలో గెలుపు ఖాయమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రి బుగ్గన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చివరి క్షణంలో బరిలోకి దింపింది. డోన్ టీడీపీ అభ్యర్థిగా 2 సందర్భాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు అధినేత చంద్రబాబు. చివరి క్షణంలో కోట్లను అభ్యర్థిగా ప్రకటించడంతో సుబ్బారెడ్డి తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్ జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది. ఆర్థికంగా వైసీపీని టీడీపీ తట్టుకోలేకపోయినా ద్వితీయ శ్రేణి నేతలు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ నేతలు సొంతంగా ఖర్చు పెట్టుకుని ప్రచారం చేపట్టారు. గ్రూపు తగాదాలు రోడ్డెక్కి ఘర్షణలు జరిగినా చివరకు కలిసి పనిచేశారు. 2 సార్లు వరుసగా గెలవడంతో బుగ్గనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సూర్యప్రకాష్ రెడ్డి లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి అనుకూలించిందని, పోలింగ్ సరళి ఖచ్చితంగా తమకే అనుకూలంగా ఉందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి మద్దతు పెరిగిందని, పోలింగ్ రోజున అది స్పష్టంగా కనిపించిందంటున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యర్థి కావడంతో టీడీపీ మరింత బలపడిందని, గతంలో కోట్ల కుటుంబానికి నియోజకవర్గంతో ఉన్న సంబంధాలు కలిసొచ్చాయని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో డోన్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీలో ముఖ్య నేతలు టీడీపీలో చేరడంతో గెలుపు అవకాశాలు మరింత పెరిగాయన్న ధీమా టీడీపీలో ఉంది. మైనింగ్ పన్నులు పెరగడంతో మైనింగ్ యజమానులు, కార్మికులు మద్దతు పూర్తిగా టీడీపీకి లభించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ అసలు ఫలితం జూన్ 4న వెల్లడి కానుంది. రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ స్థానంపై అందరి కళ్లు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్ సాధిస్తారా, లేదంటే టీడీపీ జైత్రయాత్రకు వైసీపీ కళ్లమేస్తుందా? ఓడేదెవరు, గెలిచేదెవరు? సిక్కోలు పార్లమెంట్ సీట్లో గెలుపెవరిది? అధికార పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందా? సిక్కోలు పార్లమెంట్లో వెలమ వర్సెస్ కాళింగ. మూడోసారైన వైసీపీ జెండా ఎగురుతుందా? క్రాస్ ఓటింగ్ అనుకూలించేదెవరికి? వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్ సక్సెస్ అవుతుందా? శ్రీకాకుళం పార్లమెంట్లో గెలుపెవరిది అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, అధికార పార్టీ తరపున పేరాడ తిలక్ బరిలోకి దిగారు. వరుసగా 2 పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ నాయుడు మూడోసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు.
మరోవైపు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి జెండా పాతాలని వైసీపీ అదే లక్ష్యంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ అమలు చేసింది. దీంతో 2024 ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా ఎవరు గెలుస్తారో అన్న చర్చ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం ఉన్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతమున్న ఈ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రభావం ఎక్కువ. నియోజకవర్గంలో 10,23,974 లక్షల మంది ఓటర్లున్నారు. కాళింగ, వెలమ, తూర్పు కాపు వంటి బీసీ కులాలు ఇక్కడ కీలకం. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ భారీగా నమోదైంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 74.99% ఓటింగ్ నమోదైంది. 2014లో 74.36%, 2019 ఎన్నికల్లో 74.48% పోలింగ్ నమోదైంది. గత ఏడాది కంటే పోలింగ్ పెరగడంతో అధికార విపక్ష నేతలు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ విజయం సాధించామని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని, క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ రామ్మోహన్ నాయుడు వర్గం చెబుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపుతో హ్యాట్రిక్ కొడతానని ధీమాలో ఉన్నారు రామ్మోహన్ నాయుడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ కంటే రామ్మోహన్కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2019లో మరింతగా క్రాస్ ఓటింగ్ జరిగింది. 7 స్థానాల్లో 5 చోట్ల వైసీపీ విజయం సాధించినా 6,000 ఓట్లతో రామ్మోహన్ విజయం సాధించారు. దీంతో రామ్మోహన్ కు క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న నమ్మకం బలంగా ఉంది. క్రాస్ ఓటింగ్ భయం వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి, 2019లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ రామ్మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రత్యర్థి ఎవరైనా కింజారపు ఫ్యామిలీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతోంది. 2014లో 1,27,572 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రామ్మోహన్ 2019లో 6,653 ఓట్లతో గట్టెక్కగలిగారు. ఈసారి సిక్కోలు ఎన్నికల లెక్కలు మారబోతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ బరిలోకి దిగడంతో సామాజిక అస్త్రం పనిచేస్తుందని లెక్కలేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంట్లో గెలుపొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ కంటే టీడీపీకి ఓట్లు ఎక్కువ రావడం, 2019లో మరింత క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ సీరియస్ గా తీసుకుంది. క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ప్రతిసారి వెలమ సామాజిక వర్గం ఓట్లు రామ్మోహన్కు పడుతున్నాయని, ఈసారి అంత సీన్ లేదంటోంది వైసీపీ. గతంలో మెజార్టీలు వచ్చిన శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఓటమి అంచుకు తీసుకెళ్తాయన్న నమ్మకంతో ఉన్నారు పేరాడ తిలక్. ఎమ్మెల్యేల గెలుపోటముల కంటే ఎంపీ అభ్యర్థుల కుల సమీకరణలే క్రాస్ ఓటింగ్కు దారితీస్తాయని అంటున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు పక్కాగా వేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వెలమ వర్సెస్ కాళింగుల మధ్య జరిగిన సమరంలో కింజారపు కుటుంబం పైచేయి సాధిస్తూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాన్ని చూసుకుని రామ్మోహన్ కోటేయాలని స్థానిక ప్రజాప్రతినిధి పిలుపునివ్వడం సంచలనం రేపింది. వెంటనే తేరుకున్న రామ్మోహన్ మైకు లాక్కోవడంతో వివాదం ముగిసింది. ఇదంతా సోషల్ మీడియా పుణ్యాన జనంలోకి వెళ్లడంతో వైసీపీ అభ్యర్థి పేరాడ తిలకు కలిసొచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. టెక్కలి, పలాస, ఇచ్చాపురం, ఆముదాల వలసల్లో తనకు మంచి ఓట్లొస్తాయని, తన సామాజిక వర్గం అండగా నిలుస్తుందని తిలక్ చెప్పుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో మాదిరి కాళింగుల ఓటు బ్యాంక్ పార్టీలకు అతీతంగా తిలక్ వైపు తిరిగిందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. పేరాడ తిలక్ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయడం, జిల్లాలో విస్తృత పరిచయాలు, బలమైన సామాజిక వర్గం అండతో ఎన్నికల్లో గెలుస్తారనే నమ్మకంతో ఉన్నారు. 2019 వైసీపీ హవాలోను విజయ పతాకం ఎగరవేశామని, ప్రజా వ్యతిరేకత కలిసొస్తాయని టీడీపీ భావిస్తోంది. రామ్మోహన్ ఘన విజయంతో హ్యాట్రిక్ కొడతారని తెలుగు తమ్ముళ్లంటున్నారు. రామ్మోహన్ నాయుడు మెజార్టీ పెరుగుతుందని టీడీపీ లెక్కలేసుకుంటోంటే పేరాడ పార్లమెంటుకు వెళ్లడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించే స్థానం ఏలూరు పార్లమెంటు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఈ పార్లమెంటు పేరు తరచూ నానుతూనే ఉంటుంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతూ ఉంటాయి. తాజా ఎన్నికల్లో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్లుగా ఫైట్ నడిచింది. ఇద్దరు వారసుల మధ్య జరిగిన పోర్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఏలూరు పార్లమెంట్లో యాదవ్ వర్సెస్ యాదవ్ 2019 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా? కారుమూరి సునీల్ కు కలిసొచ్చే అంశాలేంటి? టీడీపీకి జనసేన, బీజేపీ ఓట్లు బదిలీ అయ్యాయా? ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. 2 ప్రధాన పార్టీల తరపున యువకులే తలబడ్డారు. ఈ పార్లమెంట్లో విజయం సాధించబోయే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ బలంగా ఉంది. వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, టీడీపీ తరపున పుట్ట మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో భారీ విక్టరీ కొట్టిన వైసీపీ ఈసారి సీన్ రిపీట్ చేస్తుందా, లేదంటే టీడీపీ విజయం సాధిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 16,25,655. ఇందులో పురుషులు 7,93,829, మహిళలు 8,31,701, థర్డ్ జెండర్ 125. సర్వీస్ ఓటర్లు 686 మంది ఉన్నారు. గత 2 ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 2014లో 82.76%, 2019లో 83.75%, తాజాగా ఈ ఎన్నికల్లో 84% పోలింగ్ నమోదైంది. 2019 ఫలితాలను రిపీట్ చేసేందుకు వైసీపీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ దూరంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ ను అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏలూరు పార్లమెంట్లో యాదవ సామాజిక వర్గానికి గట్టి పట్టుండడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సునీల్ నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ కుమార్ ను బరిలోకి దించింది. పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు. ఏలూరు పార్లమెంటు పరిధిలో 1,00,000కు పైగా యాదవ సామాజిక వర్గం ఓట్లున్నాయి. ఇప్పటి వరకు బీసీలకు ఎంపీ సీటు కేటాయించిన సందర్భాల్లేవు. 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుండడం కారుమూరి సునీల్ కు కలిసొస్తుంది. తండ్రి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పటి నుంచి సునీల్ కు ఏలూరుతో అనుబంధం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి 7 అసెంబ్లీ స్థానాల్లో అద్భుతమైన విజయాలను ప్రజలు అందించారు. ఊహించని మెజార్టీలిచ్చారు. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ సహకారం, ఇటు పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేల సహకారం ఉండడంతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో సునీల్ ఉన్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశాలు లేకపోలేదు. మాజీ మంత్రి ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు పనితీరుపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కారుమూరి సునీల్ కు జనంలో ఆదరణ ఉన్నప్పటికీ స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకత ఎలాంటి ప్రభావం చూపుతుందో జూన్ 4న తేలనుంది. కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ ను ఏలూరు నుంచి బరిలోకి దించింది. ఇక్కడ నుంచి 5 సార్లు గెలిచిన టీడీపీ ఈసారి విజయంపై ధీమాతో ఉంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నియోజకవర్గంలో అడుగుపెట్టిన మహేష్ కు నేతలందరినీ సమన్వయం చేసుకునే సమయం దక్కలేదనే చెప్పాలి. పార్లమెంటు పరిధిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవకపోవడం కొంత మైనస్. యనమల కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు కేటాయించడంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఎంపీ సీట్ను ఆశించారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో పుట్టా మహేష్ ను రంగంలోకి దింపింది. అటు జనసేన, ఇటు బీజేపీ పార్టీలు టీడీపీకి ఎంతవరకు సహకరించాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు పోలవరం, కొల్లేరు, చింతలపూడి లిఫ్ట్ నిర్వాసితుల సమస్యలు కలిసొస్తాయని లెక్కలేసుకుంటోంది. ఏలూరు పార్లమెంటుని ఈసారి ఎవరు కైవసం చేసుకోబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. 2019 రిపీట్ చేయాలని వైసీపీ ఉంటే పొత్తులతో విజయం దక్కుతుందని మహేష్ ధీమాతో ఉన్నారు.